మన ఆలయాల్లో ఎంతెంత ధనం ఉన్నదో ఈనాటికి అంతుపట్టని యూ కాంట్ కౌంట్ ఇట్, యూ కెనాట్ కౌంట్ ఇట్. ఈనాటికే అసలు బయటకు రాని సంపదలు ఇంకా బోలెడు ఉన్నాయి సార్ దేశంలో. ఆలయాల్లోనే ఎందుకు ఆలయాల్లోనే కాదు, మీరు అప్పుడప్పుడు వింటుంటారు లంకి బిందెలు దొరికినాయి, ఎండారా ఈ మాట? మరి అవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు గుప్త నిధులు అప్పుడు దాచుకునేదానికి అవకాశాలు లేక దోచుకునే వాళ్ళ నుంచి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఆ తర్వాత దేవుడికి చెప్పకుండా చచ్చుంటారు. అండ్ అట్లాంటి రాజుల సంపదలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అనే దాని మీద సరి అయినటువంటి అనేక రకాలైన పుకార్లు ఉన్నాయి. అది మొన్నోడు ఒక స్వామీజీ అదిగో అక్కడ ఒక రాజుగారి సంపద ఉంది, దాన్ని బయటకు తీస్తాను నేను అని చెప్పి అందరూ గందరగోళం చేశాడు. ఇట్లాంటి దట్స్ నాట్ గుడ్. కానీ భారతదేశంలో సార్ ఆలయాలలో ఇప్పుడు పూరి రత్నభండాగారం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం చూసినటువంటి సోమనాథ్ ఆలయం కావచ్చు, ఇంత ఖజానాలు దొరుకుతుంటే భారతదేశంలో దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ఏ రకంగా చూసేది ఏంటండి, మీకు ఇందాక చెప్పాను కదా, అవి దోచుకోవడానికే కదా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు మీ ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళండి. కాదు, ఇప్పుడు గజని కానీ గోరి కానీ ఈ మన సోమనాథ్ దేవాలయాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వనాథ దేవాలయాలని కానీ కాశీలో ఉన్నటువంటి దాదాపు 300 దేవాలయాలను ధ్వంసం చేశారు, 1-2 కాదు. కృష్ణ మందిరం కానీ ఇవన్నీ ఎందుకు ధ్వంసం చేయడం అని అంటే వాళ్ళు ఏదో కసి మీద కాదు, దోచుకోవడానికి ధ్వంసం చేశారు. పోనీ దోచుకున్న వాళ్ళు సంపద దోచుకొని వెళ్ళిపోయి ఉంటే ఎవడు ఇదయ్యేవాడు కాదు, మళ్ళీ సంపదను సంపాదించుకొని ఉండేవాళ్ళు. కానీ మతం అనేటటువంటి పేరుతో అద్భుతమైనటువంటి నిర్మాణాలని వాళ్ళు నేలమట్టం చేశారు. అది మనం బాధపడాల్సినటువంటి విషయం. అద్భుతమైన ఆర్కిటెక్ట్. ప్రపంచం అంతా ఆధునికీకరణ వైపు పోతూ ఉంటే, టెక్నాలజీని నమ్ముకొని భారత్ ముందుకు పోతూ ఉంటే మంత్రం తంత్రం అని బాగా నడుస్తూ ఉన్నాయి బయట. అలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళని మీరేమంటారు? ఇప్పుడు నమ్మేవాడు ఉన్నంతవరకు నమ్మించేవాడు ఉంటాడు. ఎప్పుడైతే స్వశక్తి మీద, ఇప్పుడే వివేకానందుడు చెప్తాడు, నువ్వు ప్రపంచంలో దేన్నైనా నమ్ము, కానీ నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీకు నిష్కృతి లేదు. సూపర్ సార్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మగలిగితే, నువ్వు ఏదైనా చేయగలను అని నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏదైనా చేయగలవు. ఎంత బాగా చెప్పారు. అండ్ మంత్రాలు తంత్రాలు అని అంటారా, అన్ని రకాల వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మంత్రం తంత్రం అనేది హిందువుల్లో ఉండేది. మీరు ఒకసారి క్రిస్టియన్ దీంట్లోకి వెళ్ళండి, వాళ్ళు ఫాదర్ ఏదో చదివి ఇట్లా అంటాడు అనమాట, డమ్మని కింద పడిపోతారు. ముస్లింల దగ్గరికి వెళ్ళండి, ఏదో కడతాడు చీటీ. దీస్ ఆర్ ఆల్ ఉంటాయి. నేను వాళ్ళ నమ్మకాలు అవి మనం ఏం చేయలేము. అండ్ దీని వెనక సైన్స్ ఉందా, దీని వెనక రీజన్ ఉందా, చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే. చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ముందు వేరే వాడిని నమ్మడం కంటే, దేవుణ్ణి నమ్మడం కంటే కూడా, నేను ఇది కూడా చెప్తున్నా, దేవుణ్ణి నమ్మడం కంటే ముందు నిన్ను నువ్వు నమ్ము, నువ్వు ఏదైనా చేయగలవు. నేను యువతకు చెప్పే మాట మాత్రం అది. ఫస్ట్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నన్ను అందరు ఏమనుకుంటారంటే, మదన్ గుప్తా గారు ఈ మధ్య మీకున్న జ్ఞాన సంపదను నిజంగానే అద్భుతంగా చెప్తున్నారు సార్, బట్ మదన్ గుప్తా గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన గురించి అడగలేదు అని ఫీల్ అవుతారు. సార్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, ఐఎమ్ ఏ కామన్ ఇండియన్. నేను చాలా, నేను చెప్తున్నాను కదా, మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఎ టీచర్. టీచర్స్, ఫాదరు మదర్ ఇద్దరు బోత్ ఆర్ టీచర్స్. సో నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి రాలేదు, కానీ నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. తర్వాత ఆడియో విజువల్ ప్రోగ్రామింగ్లోకి వచ్చాను. అండ్ ఒక 3 ఆడపిల్లలు, 2కి పెళ్లి చేశాను, ఇంకొక అమ్మాయి. సో నేను ఈ రోజుకి ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, అంతే. మదన్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు ఫైనల్గా? ఇది చాలా పెద్ద, ఎందుకనంటే
ఏ ఆశయం లేనండి, ఆశయం అడిగితే నేనేం చెప్పేది. హాయిగా మీలాంటి వాళ్ళతోటి మీ నాకు తెలిసింది పంచుకుంటూ, మీకు తెలిసింది నేను నేర్చుకుంటూ, నా దేశాన్ని నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బ్రతకడం అనేది ఆశయం కాదు, నా ఆలోచన. ఆశయం అనే పెద్ద పదాన్ని దానికి వాడడం. ఎందుకు ఆశయం లేకుండా అంటే? ఆశయం అనేది నేను అనేది ఆశయం కాదు, అది నా నా యాంబిషన్. అంటే దాన్ని ఆశయం అన్ను, నా కోరిక. ఆశయం అని అంటే ఇప్పుడు ఒక వేరే అర్థం దానికి. ఆశయం అనగానే చాలా పెద్ద ఎత్తులకు ఎదగాల, చాలా హాయిగా నాకు నచ్చిన వాళ్ళతో ఛాయ్ దుకాణం దగ్గర ఛాయ్ తాగుతూ హ్యాపీగా కామన్ మ్యాన్ లైఫ్ గడపాలనేది నా ఆలోచన. నేను అట్నే గడుపుతాను కూడా. బట్ అది చిన్నవాడు కాదు సార్, ఎక్కడుండి దాన్నే ఆస్వాదించాలి అనే గుణం ఉండటం కూడా అదే ట్రూ లైఫ్ అనిపిస్తుంది చాలాసార్లు. ఎన్ని బెంజ్ కార్లు ఉన్నా కూడా వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు పడుకున్న 5 స్టార్ హోటల్ బెడ్ మీద హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు బట్ మీరు అన్నదానికి చాలా మీనింగ్. నువ్వు హ్యాపీగా లేనప్పుడు ఏముంటే నీకేం ఏమున్నా వేస్ట్ కదా. కొత్తగా విన్నాను సార్ నేను ఇంటర్వ్యూలలో కూడా. నేను మొత్తం దేశం అంతా తిరిగాను మహేందర్ గారు, కానీ ఏనాడు నేను కంఫర్ట్ని కోరుకోలేదు. హాయిగా నాకే అంటే పోయింది అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. హాయిగా గుడిమెట్ల మీద పడుకుంటాను. అండ్ ఎవడైనా రండి సార్ ఇవాళ మా ఇంటికి అని అంటే వాళ్ళ ఇంట్లో పోయి పడుకుంటాను. అండ్ బస్సులో ఎవడైనా పరిచయం అయ్యాడు అనుకోండి, అట్లా. అంటే నేను నిజంగా చెప్తున్నా, నేను తిరిగిన మొత్తం దేశం అంతా తిరిగాను, తమిళనాడు అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఎంత మంచివాళ్ళు సార్ నా దేశ ప్రజలు. ఎంత ఆదరంగా నిన్ను ఆదరిస్తారు తెలుసా. నేను ఒకసారి హిమాలయాస్కి వెళ్తే అక్కడ మాకు ఒక ఆయన ఏం చెప్పాడంటే, మీరేం చేస్తుంటారంటే నేను జమీందార్ అన్నాడు. మనకు మామూలుగా ఇక్కడ జమీందార్ అంటే బాగా బలిసినటువంటి ఇది. అక్కడ జమీందార్ అంటే ల్యాండ్ ఉన్నవాడు, జమీందార్ ల్యాండ్ ఉన్నవాడు, జమీందార్ అదే అక్కడ. సార్ అంటే నేను రైతుని సార్ అని చెప్పాడు ఆయన. రైతుని సార్ నేను అట్లా మాట్లాడినమాట. సార్ మీరు మా ఇంటికి రండి సార్, మా ఇంట్లో భోజనం చేయండి సార్. సార్ మా ఇంటికి అతిథి వస్తే మాకు దేవుడితో సమానం సార్. ఆయన ఎవరు, నేను ఎవరు, హిమాలయాల్లో ఎక్కడ? ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా అంత బాగా అతిథి దేవో. అరే నిన్న మీరు ఎప్పుడో పోతున్నారు, 4 నెలల క్రితం నేపాల్ వెళ్ళొచ్చాను. నేపాల్ వెళ్ళేటప్పుడు ఆ బస్ ఓనరు తీసుకెళ్ళే బస్ ఓనరు నన్ను తీసుకెళ్ళి ఉన్నారు సార్. ఈ రోజుకి ఈ దేశంలో ఎప్పుడన్నా హిమాలయకి వెళ్తే అఘోరాన్ని కలిసారా అండి? చాలా మందిని కలుస్తుంటాను, అది మళ్ళీ పెద్ద ఇది అవుతుంది. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాలకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? సార్ నేను ఏం చెప్పగలిగిన వాడిని కాదు. అయితే నేను ఒక్కటే కోరుకునేది, నా దేశపు యువత దేశాన్ని ప్రేమించండి, దేశం కోసం పనిచేయండి, కొంత సమయాన్ని దేశానికి కేటాయించండి, దేశం కోసం పనిచేయండి. నీ సమాజానికి, నీ దేశానికి, నీ జాతి కోసం పనిచేయండి. ఇదొక్కటి మాత్రం నేను నా దేశపు యువతకు చెప్పదలుచుకున్నా. అది చిన్నగానే చెప్తానని చాలా గొప్ప వాడు చెప్పారు సార్. సార్ మా పిల్లలు సార్, మన పిల్లలకు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి. ఖచ్చితంగా మీ వర్డ్స్ అన్నీ వాళ్ళ మదిలో మెదలాలని. బేసిక్గా మీ గురించి నేను నిర్వచనం చెప్పాలి అని అంటే ఒక హ్యాపీ సోల్ మీరు. థ్యాంక్ యూ. మంచి అండర్లైన్. చిన్నవాడిని అయినా ఖచ్చితంగా ఇంకా ముందు మీరు చేయాలనుకున్న కార్యాలన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరిన కోరికలన్నీ సార్ భగవంతుడు మన చేత ఏమేమి చేయించదలుచుకున్నాడో చేయించడానికి మనం టూల్ లాగా రెడీగా ఉంటే చాలు, ఆయన చేయించుకుంటూ పోతాడు.